హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. రాజన్న సిరిసిల్లాలో ఒక దారుణమైన ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలిక పైన ముగ్గురు మృగాలు అతి దారుణంగా అతి కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో న్యూడ్ ఫొటోస్ వీడియోస్ తీసి ఆ అమ్మాయి ఫోన్కి పంపించి, ఒకవేళ నువ్వు నాతో మళ్ళీ శారీరకంగా ఉండకపోతే, నన్ను సాటిస్ఫై చేయకపోతే ఈ ఫొటోస్ వీడియోస్ పబ్లిష్ చేస్తాను, బయట పెడతాను, నిన్ను తండ్రిని చంపేస్తానంటూ కూడా కత్తితో బెదిరించి మళ్ళీ మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ ఆ అమ్మాయి పైన అత్యాచారం చేశారు. అయితే ఈ వీటన్నిటికీ తట్టుకోలేక ఇక నా వల్ల కాదు, నా పరువు పోయిందని భావించి ఆ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక లేఖ కూడా రాసింది. ఆ ఆత్మహత్యకి గల కారణాలు ఏంటి, అసలు ఎవరు ఈ అత్యాచారానికి పాల్పడ్డారంటూ కూడా ఆ లేఖలో ఆ అమ్మాయి పేరుతో సహా రాసింది. పిల్లి వినోద్ అనే వ్యక్తి తన తండ్రి ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వచ్చి కత్తితో బెదిరించి, నువ్వు నాతో లైంగికంగా ఉంటేనే నిన్ను వదిలేస్తాను, లేదు అంటే నిన్ను నీ తండ్రిని చంపేస్తానంటూ కూడా బెదిరించి ఆ అమ్మాయితో అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే న్యూడ్ ఫొటోస్ వీడియోస్ తీసి తన సెల్లుకే పంపించి మళ్ళీ మళ్ళీ దాదాపు 2 సంవత్సరాలుగా మళ్ళీ మళ్ళీ అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఆ లేఖలో ఉన్నాయన్నమాట. అలాగే ఆ అమ్మాయి ఇంకా రాసుకొచ్చింది ఏంటంటే, దీంతో మా పరువు పోయింది, నేను నా కుటుంబం కూరగాయలు అమ్ముకోలేకపోతున్నాము, నేను ఆ తండ్రితో ఫ్రీగా ఉండలేకపోతున్నాను, ఎలా అయినా సరే ఆ మృగాల్ని మీరు శిక్షించి తీరాల్సిందే అంటూ కూడా ఆ అమ్మాయి ఆ లేఖలో రాసుకొచ్చింది. అయితే దీని తర్వాత తన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇది అనారోగ్యంతో ఆ అమ్మాయి చనిపోయిందంటూ కూడా భావించారు. అయితే ఇప్పుడు ఆ లేఖ బయటపడడంతో ఆ లేఖలో ఉన్న సమాచారం మొత్తం కూడా తన తల్లిదండ్రులు చదివి ఎంతో బాధకు గురై ఆ అమ్మాయి ఫోన్ చెక్ చేయగా ఆ అమ్మాయి ఫోన్లో దారుణమైన ఎంతో ఘోరమైన న్యూడ్ ఫొటోస్ వీడియోలు చూసి ఆ తల్లిదండ్రుల మనసు కుంగిపోయింది. అయితే తర్వాత తన తల్లిదండ్రులు బంధువులందరూ కూడా దీనికి సంబంధించి ఆ లేఖను తీసుకెళ్లి పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మీరు చూడొచ్చు, మన పక్కన స్క్రీన్లో ప్లే అవుతున్న ఆ ఫోటో కూడా, ఆ ఫోటోలో కూడా ఆ అమ్మాయి తన బాధను వ్యక్తం చేస్తూ మొత్తం కూడా రాసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది ఏంటంటే, ఆ లెటర్లో ఎలా అయినా సరే ఆ నిందితులకి శిక్ష పడాల్సిందే, అతి కిరాతకంగా వాళ్ళని శిక్షిస్తేనే నా ఆత్మ శాంతిస్తుంది అంటూ కూడా ఆ అమ్మాయి రాసుకొచ్చింది అనమాట. ఈ కేసు సంబంధించి మరెన్నో విషయాలు మనకి క్లుప్తంగా వివరించడం కోసం మన ప్రతినిధి వంశీ ఘటనా స్థలంలో ఉన్నారనమాట. వంశీతో మాట్లాడి మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వంశీ, రాజన్న సిరిసిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా వెళ్ళి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ అమ్మాయి ఆ ముగ్గురు మృగాల నేమ్స్ కూడా మెన్షన్ చేసి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలంటూ కూడా ఆ అమ్మాయి ఆ లేఖలో వివరించింది. అయితే ఈ కేసు గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? అంటే ఆ ముగ్గురు నిందితులు ఎవరు, ఆ అమ్మాయిని ఏ విధంగా అత్యాచారానికి పాల్పడ్డారు, ఇవన్నీ కూడా వివరిస్తారా? ప్రతిష్ట మనం చూసుకుంటే రాజన్న సిరిసిల్లాలో ఈ రంగంపేట అనే గ్రామంలో ఈ మైనర్ బాలికని అంటే మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళ తండ్రిదండ్రులు ఫస్ట్ ఎలా చెప్తారంటే, బాలికకి బాలేదు అని చనిపోయిందని చెప్పడం జరిగింది. తర్వాత ఈ లెటర్ అందిన తర్వాత, ఈ లెటర్ చూసిన తర్వాత వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. నా కూతురిని గత 2 ఏళ్ల పాటు నుంచి ఒక ముగ్గురు మృగాలనే వాళ్ళు కలిసి ఆ పిల్లని మైనర్ బాలకిని అంటే అంటే లైంగిక దాడులు చేసి, అంటే న్యూడ్ వీడియోలు తీసి బెదిరించి రకరకాలుగా వేధించి ఆ అమ్మాయిని శారీరకంగా అనుభవించడానికి ట్రై చేశారు కూడా. సో దీంట్లో ముఖ్యంగా తను ఎవరి పేరు రాసిందంటే లెటర్ లో వినోద్ అనే అబ్బాయి పేరు రాయడం జరిగింది. ఆ రంగంపేటకు చెందిన అబ్బాయి కూడా తనతో పాటు ఇంకొక ఇద్దరు కలిసి మొత్తం ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని లైంగిక దాడులు చేయడం, అంటే న్యూడ్ వీడియోలు తీసి బెదిరించి కత్తితో బెదిరించడం, నువ్వు మాతో లైంగికంగా మాతో శారీరకంగా ఉండకపోతే మీ డాడీని చంపేస్తాం, లేకపోతే రకరకాలుగా బెదిరించి ఆ అమ్మాయిని ఏం చెప్పుకోలేని పరిస్థితుల్లో వీడియోలు బయటికి వెళ్తున్న భయంతో ఆ అమ్మాయి వాళ్ళకి లొంగిపోయినా కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయడం, బెదిరించడం, వీడియోలు రాకపోతే వీడియోలు పెడతా అని చెప్పడం, చాలా లైంగికంగా అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టేట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడ్డది. ఎప్పుడుకో ఆ లెటర్ దొరికిన తర్వాత విషయం అంతా బయటకు వచ్చింది. ఆ లెటర్ కూడా మనం చూడొచ్చు ఒకసారి స్క్రీన్ మీద. ఎంత బాధపడుతూ రాసిందంటే లెటర్ లో, నన్ను ఇలా వేధించారు, ఈ ముగ్గురిని మృగాల్ని వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా శిక్ష పడాలి, ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారంటే ఆ న్యూడ్ వీడియోలు కానీ ఫోటోలు కానీ చికా చేసినప్పుడు వీడియోలు తీసి, నువ్వు కనుక ఎవరికైనా చెప్పినా, మాతో రాకపోయినా, మాతో మేము చెప్పినప్పుడు సహకరించకపోయినా వీడియోలన్నీ బయట పెడదాం, లేకపోతే మీ డాడీని చంపేస్తాం అన్నట్టుగా చెప్తూ వచ్చారు. ఆ అమ్మాయి కూడా భయపడి ఏం అర్థం కాని పరిస్థితి, ఎవరికి చెప్పుకోని సిచ్యువేషన్ లో వాళ్ళకి సహకరించింది. కానీ వాళ్ళ ఆలోచనలకి ఇంకా దారుణంగా వెళ్తున్నాయి.
చాలా ఇబ్బంది పెడుతున్నారు. తట్టుకోలేని పరిస్థితిలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ తల్లిదండ్రులు లెటర్ చూశారు. పోలీసులు విచారణకి ఆ పోలీసులు కేసు పెట్టడం జరిగింది. ఈ ముగ్గురు ఖచ్చితంగా శిక్షించాలి. శిక్షించకపోతే నా కూతురికి న్యాయం జరగదు. వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు. ప్రస్తుతం ఆ మైనర్ బాలిక యొక్క తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే దీని గురించి ఏం చెప్తున్నారు? ప్రత్యూష వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ నా బాలిక హెల్త్ బాలేక చనిపోయింది అనుకున్నాం, కానీ ఈ మృగాల వల్ల ఎలాంటి ఎదవల వల్ల ఎలాంటి చీడ పురుగుల వల్ల నా కూతురు చనిపోయింది అనుక బాధగా ఉంది నాకు. నా కూతురికి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం. ఎందుకంటే ఆ లెటర్ లో చాలా బాధాకరంగా రాసింది ఆ అమ్మాయి. ఆ వీడియో ఆ లెటర్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది మనకి. ఎంత నరకం అనిపిస్తే ఆ అమ్మాయి అంత ఘనంగా లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డది మైనర్ బాలిక. ఈ సమాజంలో ఎన్ని జరిగినా కానీ ఇలాంటి కుక్కలకి వీళ్ళని ఏమన్నా తప్పులేదు. ఇలాంటి ఎదవలకు కానీ ఇలాంటి మృగాలకి శిక్ష పడితేనే మారతారు. ఈ శిక్షలు పడకపోతే మాత్రం ఎలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. ఇలాంటి మృగాలు ఇలాంటి చిన్నపిల్లగాల మీద అఘాయిత్యాలు చేసి పాల్పడి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నాశనం చేసే వరకు వస్తుంది. ఖచ్చితంగా చట్టాలు కఠినంగా తీసుకురావాలని అందరూ కోరుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, నా కూతురికి న్యాయం జరగకపోతే మట్టికి ఎంతవరకు వెళ్తాం. ఆ మృగాలను ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలి. నా కూతురికి న్యాయం జరగాలి. నా కూతురు ఏం పాపం చేసిందని నా కూతురు ఆత్మహత్య చేసుకున్నది, ఏ పాపం చేసిందని వాళ్ళకి శారీరకంగా వాళ్ళకి దగ్గర ఉండాలి. ఎందుకు వాళ్ళకి ఎన్ని విధాలుగా కలిసి ఉండాలి, ఎన్నిటికి ఆ వీడియోలు తీసి ఆ ఆడపిల్లని ఎంత నరక వేపకం చేశారంటే మనకి చూడొచ్చు. ఎంత నరకం అనిపిస్తే ఆ అమ్మాయి చనిపోయిందో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఓకే వంశీ, థ్యాంక్ యూ. చూసారు కదా, ఆ అమ్మాయిని అతి కిరాతకంగా అతి దారుణంగా అన్నిసార్లు కత్తితో బెదిరించి అమ్మాయిని మీరు నెట్లో కూడా చూడొచ్చు. ఏ టైంలో పడితే ఆ టైంలో పక్క సందులోకి రాకపోతే నిన్ను చంపేస్తాను, నీ తండ్రిని చంపేస్తాను అంటూ కూడా బెదిరించారు. అయితే ఆ అమ్మాయి కనీసం మేము మా వృత్తి కూడా చేసుకోలేకపోతున్నాం, కూరగాయలు కూడా అమ్ముకోలేకపోతున్నాం, మార్కెట్లో కూడా వెళ్ళలేకపోతున్నాం అంటూ కూడా ఎంతో బాధపడుతూ ఆ లేఖలో రాసిందనమాట. ఇదే కాదు, మనం ఈ కాలంలో చాలా చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది సోషల్ మీడియాలో ఇలాంటి మాఫింగ్ ఫోటోస్ వీడియో షేర్ చేసి ఇవి మీ డబ్బులు ఇవ్వకపోతే, లేదంటే మీరు చెప్పింది చేయకపోతే, చెప్పిన దగ్గర రాకపోతే ఇవి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తాం, మీ ఫాలోవర్స్కి పంపిస్తాం, ఇంకా నీ ఫ్రెండ్స్కి పంపిస్తాం అంటూ కూడా బెదిరించి డబ్బులు అడగడం, లేదు అంటే వాళ్ళు చెప్పిన పని చేయమని చెప్పడం, ఇలాంటివన్నీ ఎన్నో చూస్తున్నాం. కానీ అమ్మాయిలు వీటన్నిటికీ కూడా లొంగిపోకుండా ఇలా ఇప్పుడు ఈ మైనర్ బాలిక చేసిన తప్పే ఇంకొక అమ్మాయి కూడా చేయకుండా, అంటే భయపడి వెనకడిగేసి ఆత్మహత్య అనేది ఒకటే కాదు, మేము నిలబడగలుగుతాం, ఆ అమ్మాయి ఒక్కసారి కానీ ముందే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ఉంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చిండేది కాదంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఎవరైనా సరే, ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, సోషల్ మీడియా నుంచి ఏదైనా ఒక మాఫింగ్ ఫోటో కావచ్చు, వీడియో కావచ్చు, ఇలాంటి నూడ్ ఫొటోస్ వీడియోస్ ఎవరైనా షేర్ చేసి బెదిరించి మేము చెప్పిందే చేయాలి, మీరు చెప్పినట్లు వినాలి అంటూ కూడా ఎవరైనా బెదిరించినట్లయితే తప్పకుండా సైబర్ క్రైమ్ వాళ్ళకైతే మీరు కేసు పెట్టి వాళ్ళని ఎంతవరకైనా తీసుకెళ్లొచ్చు. మీరు మాత్రం వాళ్ళు చెప్పింది చేయడానికి లొంగిపోకుండా చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఫైట్ చేయడం ఒకటే పరిష్కారం. ఆత్మహత్య అనేది అసలు పరిష్కారం కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం వల్ల అసలు ఏం జరిగింది అంటే ఇప్పుడైనా సరే అది బయటకు వచ్చింది. అదేదో ఆ అమ్మాయి ముందే బయట చెప్పి ఉంటే, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం వల్ల, లేదంటే పోలీసులకి ఈ కేసు పెట్టి ఉంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేది కాదు. ఇంకొకరు మళ్ళీ అలా చేయడానికి భయపడే వాళ్ళు కూడా అంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సంఘటన నుంచి మీకేమనిపించింది? అంటే ఆ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకోవడమే మంచిదంటారా, లేదు అంటే ఇంకేమైనా చేసి ఉండొచ్చా? ఇప్పుడు ఆ ముగ్గురు మృగాలని ఏ విధంగా శిక్షించాలి? ఇలాంటి కేసు మళ్ళీ ఒకటి రాకూడదు, ఇంకొకరు చేయకూడదు, చేయాలంటే భయపడాలి అంటే ఏ విధంగా వాళ్ళని శిక్షించాలి అనేది కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.